రాజకీయాల్లోకి దిగాక శాంతం పక్కెళ్ళిపోవాలని ఎవరు కోరుకోరు. ఇది ఈ ప్లేస్ నుంచి ఇంకా పైకి, ఆ పైన ఇంకా అవకాశం. మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే తాడికొండ నియోజకవర్గం, ఇప్పుడు అమరావతి ప్రాంత నియోజకవర్గంలో క్రిందటిసారి గెలిచారు శ్రీదేవి, డాక్టర్ శ్రీదేవి. ఆవిడ ఎమ్మెల్యేగా గెలవటం, మంత్రి పదవి ఆశించారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ కావడంతో తనకు అవకాశం వస్తుంది అనుకున్నారు. కానీ ఆమెకు అవకాశం రాలేదు. అది కొంత అసంతృప్తి ఉండేది. ఆ తర్వాత సీటే ఇవ్వరు అని తెలిసిన తర్వాత ఆగ్రహంతో రగిలారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బాటపట్టారు. తెలుగుదేశం పార్టీ ఆమెకి ఒక రకంగా ఆ రోజున అమరావతి రైతులు కానీ వాళ్ళందరూ ఆగ్రహించినా సరే లోకేష్, చంద్రబాబు కన్విన్స్ చేసి అలాంటి వాళ్ళు ఒక విద్యావంతురాలు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలంటూ పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత అక్కడే మీటింగులు పెట్టడం, ఆవిడ వైసీపీలో తనకు జరిగినటువంటి అవమానాల గురించి ఏకరువు పెట్టడం, అది కూడా ఒకంత ఉపయోగపడింది. ఆమెకి సముచిత గౌరవమే ఇచ్చింది. టికెట్ ఇవ్వకపోయినా ఆ పార్టీ రాష్ట్ర మాదిగ సంక్షేమ సహకార సంఘం చైర్మన్గా పదవిని అందుకోవడం అన్నటువంటిది కీలకమైంది. అంటే సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం అన్నది చంద్రబాబు గారిని అభినందించాలా. ఆవిడ కూడా ఆ విధమైనటువంటి స్టేజీ సాధించగలిగింది.